హాయ్ హాయ్ అన్న, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమని పిలవమంటారు మిమ్మల్ని? కళ్యాణ్ పడాలని పిలవమంటారా, లేదా బిగ్ బాస్ విన్నర్ అని పిలవమంటారా? ఏమని పిలిచినా నేను బతుకుతా కానీ కళ్యాణ్ అని పిలిచాలి. ఓకే అన్న, అంటే ఓకే. కామన్ మ్యాన్ కళ్యాణ్ దగ్గర నుంచి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ వరకు అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందన్న? అట్ ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? మీ ఆడిషన్ ఎట్లా జరిగింది అసలు? ఎక్కడ ఇచ్చారు? ఎవ్రీథింగ్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఏంటి అగ్ని పరీక్ష అనే ప్రాసెస్. అగ్ని పరీక్ష ప్రాసెస్ అనేది మీకు ఎవరికి అంటే అందరికీ తెలిసిపోయింది అగ్ని పరీక్ష ప్రాసెస్. అప్పట్లో ఎవరికి తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఒక వీడియో పెట్టాలి, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఇంకో జూమ్ కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అందులో మనం సెలెక్ట్ అయితే అప్పుడు ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్లో సెలెక్ట్ అయితే అప్పుడు అగ్ని పరీక్ష. సో చాలా ఇన్ని ఉంటాయి. ఇన్ని దాటుకొని అగ్ని పరీక్షకు వస్తే అగ్ని పరీక్ష సెలెక్ట్ అయితే అగ్ని పరీక్షలో పీపుల్కి నచ్చితే ఓట్లేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. అండ్ మిమ్మల్ని అయితే అగ్నిపరీక్షలో చూస్తాం, అంటే అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అగ్నిపరీక్ష చూస్తాం, లోపల బిగ్ బాస్ గురించి కూడా చూస్తాం. 100 days చూస్తాం కాబట్టి నార్మల్గా యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఒక సెలబ్రిటీని కలిస్తే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో స్క్రీన్ మీద మనం నాగార్జున గారిని చూసామే, అయ్యో అలాంటిది డైరెక్ట్గా షేక్ హ్యాండ్లు హగ్లు ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నాకు బిగ్ బాస్ ఎంత దృష్టాన్ని ఇచ్చిందంటే, కింగ్ని చూసే అవకాశం వచ్చింది దగ్గర నుండి. కింగ్ నాగార్జున సార్ హక్ చేసుకున్నారు, అది సపరేట్ వైబు. తర్వాత రవణ్ అని చూశాను. అంటే విక్రమార్కుడు సినిమాలకి క్రాక్ సినిమాలకి అతని పర్ఫార్మెన్స్ చూసి నాకు మెంటల్ వచ్చేస్తుంది. అలాంటిది అతను చూశాను. చాలామందిని అంటే సిద్ధు అన్న, యూత్ సెన్సేషనల్ సిద్ధు జొన్నలగడ్డ గారు, అతని దగ్గరికి వెళ్ళి సార్ మీరు నా ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పాను. అతని కళ్ళలో ఒక స్పార్క్ వచ్చింది, అప్పుడు గూస్ బంప్స్ వచ్చింది నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం. ఇలా చాలామందిని చూశాను కాబట్టి ఆ అదృష్టాన్ని. ఏంటి చేంజ్ అంటే కామన్ మ్యాన్ కళ్యాణ్ గారికైనా ఈరోజు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ గారికి ఏం మారింది అసలు? మీరేమైనా అంటే విన్ అవ్వగానే ఆ టైటిల్ పట్టుకోగానే ఒక ఆనందం వస్తుంది, పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ మీ. ఎట్లా మీరు నాకేమనిపించింది, మీకు ఎట్లా అంటే నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నా. పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ మీ అనేది మీకు మారింది, మీకు బాగా మారింది. నాకే మా వ్యూవర్స్ కూడా ఆల్మోస్ట్ మారింది. అండ్ ఇంకేందన్న, ఇప్పుడు అసలు చాలా రోజుల నుంచి నువ్వు బయటికి రాంది, ఇప్పుడు సడన్గా బయటకు వస్తున్నావు ఏంటి? అసలుకే బయట ఏదో సాంగ్ అంటున్నారు ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను ఏది చెప్పాలన్నా, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడాలన్నా సరే నాకంటూ కొన్ని ఆన్సర్స్ తెలియట్లే. ఓకే, ఏమడిగితే ఏం చెప్పాలన్నా కొన్ని ఆన్సర్స్ నాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు దొరికేసాయి. ఓకే, సో ఐ కెన్ ప్రౌడ్లీ టాక్. మీరు ఏదైనా సరే కాన్ఫిడెన్స్గా మాట్లాడచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు ఏ క్వశ్చన్ అయినా నేను మాట్లాడే స్టేజ్లో ఇప్పుడు నేను ఉన్నా. నువ్వు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను అన్ని నా మైండ్లో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఏం మాట్లాడినా నాకు ఒకటి క్లారిటీ ఉంది. బయటకు ఎలా రీచ్ అయినా అది నాకు అంత ప్రాబ్లం కాదు, కానీ నేనేం మాట్లాడగలను అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నౌ ఐ కెన్. సో ఇప్పుడు అందరికి కనబడి నువ్వు ఏం మాట్లాడినా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలిగితే, సమాధానం చెప్పుకోగలిగితే 100% జెన్యున్గా మాట్లాడగలుగుతున్నావు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడగలరు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు వస్తున్నారని తెలియగానే మా టీం అంటున్నారు సాంగ్ రియల్ కాస్త రీల్లోకి వెళ్ళింది అంటారు. ఎంతవరకు నేను అసలు సాంగ్ ఏంటి మీరు రియల్ లైఫ్లో జరిగింది నేను పంపిస్తా సాంగ్? లేదు సాంగ్ అనేది కంప్లీట్ మా ప్రకాష్, మా డైరెక్టర్ అండ్ డిఓపి ప్రకాష్ కాన్సెప్టే. అతని త్రూనే వెళ్ళాం. అతను ఏదైతే సబ్జెక్ట్ అనుకున్నాడో ఆ సబ్జెక్ట్లోనే వెళ్ళాం. ఇట్స్ ఎ ట్యూన్ అనేది ఫెంటాస్టిక్ మెలోడీ. ఓకే ఓకే, చాలా బాగుంటుంది ట్యూన్ కానీ లిరిక్స్ అంటే ఇప్పుడు మోర్ దెన్ బీజిఎం, మోర్ దెన్ మ్యూజిక్, ఐ ప్రిఫర్ లిరిక్స్. ఓకే, లిరిక్ అంటే ఇప్పుడు వైబ్ అవ్వడానికి మ్యూజిక్ కావాలి, మనం రిలాక్సేషన్ అవ్వడానికి లిరిక్సే మనకి వాట్ ఎవర్ మనం చూసి ఇన్స్పైర్ అవ్వడానికి అవని, ఎమోషనల్ అవ్వడానికైనా, గూస్ బంప్ స్టఫ్ రావాలన్నా లిరిక్సే మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. సో ఆ లిరిక్స్నే నేను నమ్ముతా. లూప్లో వినాలంటే లిరిక్సే కావాలి. సో ఆ లిరిక్స్ నాకు ఎంత క్యాచీగా అనిపించినాయి అంటే ప్యూర్ తెలుగు, ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టలేదు, న్యాచురల్ తెలుగు వర్డ్స్తో నీట్గా ప్రతిదీ సాహిత్యంతో రాశారు కాబట్టి నాకు బాగా ఎక్కింది. సో ఆ సాంగ్ ఆడియన్స్ కూడా ఎక్కేస్తుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేజెస్ కానీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అని అలా ఫ్యామిలీ అలా కాదు కానీ ఫ్యామిలీ అని అంట. సో ఫ్యామిలీ మీరున్నారు, నాకు తెలుసు మీరుంటారు కాబట్టి నా ధైర్యం కూడా. సో డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సాంగ్ అందరూ చూసేయండి. కళ్యాణ్ పడాలా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ ఉంటుంది, సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తాం. ఒకసారి ఎవరైనా ఇప్పటివరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గ్లిమ్స్ వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. డెఫినెట్లీ. అండ్ మా వ్యూవర్సే కానివ్వండి, అలాగే మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మీరు మిమ్మల్ని క్రష్ అనుకుంటున్న చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళంతా డెఫినెట్లీ ఈ సాంగ్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. గ్లిమ్సే ఆల్మోస్ట్ మిలియన్స్ లోకి వెళ్ళింది. సో దాన్ని బట్టే మీ సక్సెస్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సాంగ్ కూడా డెఫినెట్లీ వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.